మేదరమెట్ల దగ్గర జరిగే సిద్ధం సభకి మాచర్ల నియోజకవర్గం నుంచి 20,000 మంది పైచిలుకు 350 బస్సుల్లో కార్యకర్తలు నాయకులు తరలిపోతా ఉన్నాం. 2024లో జరిగే ఏదైతే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండోసారి పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా కూడా కార్యకర్తలు నాయకులు సంసిద్ధులై యుద్ధం సభ దిగ్విజయంగా విజయవంతం చేయాలని ఏదైతే దరిదాపు 15 లక్షల మందితో జరిగే సిద్ధం సభకు సంఘీభావంగా కూడా మాచర్ల నియోజకవర్గం 20,000 మంది వెళ్తా ఉన్నాం. ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఎంతమంది కలిసి వచ్చినా సింగిల్గా జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సింగిల్గానే ప్రజల దగ్గరికి పోయింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏవైతే జగనన్న మాట ఇచ్చాడో ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే సంక్షేమ కార్యక్రమాల రూపంలో దరిదాపుగా 2,60,000 కోట్ల రూపాయలు ప్రజలకి సహాయం చేశారు. ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎంతమంది పొత్తు పెట్టుకొని ఏ రకాల కుయుక్తులతోటి ఏ రకాల అబద్దాలు ప్రచారం చేసి ఏ రకాలకు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా తిప్పుకొట్టడానికి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి కూడా ప్రజలు నిర్ణయించుకొని ఎప్పుడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విజయాన్ని ఎవరు ఆపలేరు. జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఎవరు ఏమి చేయలేరు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పక్షాన ఉన్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు.